వెల్కమ్ బ్యాక్. డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత నరోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నేత సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎట్టకేలకు ముఖ్యమంత్రి స్పందించారు ఇంటర్ బోర్డు వ్యవహారాన్ని నిన్న సమీక్షించి ఆయన ప్రక్షాళన చేయాలి అంటూ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఆదేశించిన పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయినారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వ్యవహారాన్ని పూర్తిగా ఉచితంగానే చేసి వారికి అనుమానాలు నివృత్తి చేయాలి అని చెప్పంటూ ఒక ఆదేశాన్ని ఇచ్చిన వార్త హైలైట్ అవుతుంది. దానికి సంబంధించి అదేవిధంగా నిన్న ఆందోళనలు కూడా కొనసాగిన పరిస్థితి, ఆందోళనలు చివరికి ప్రగతి భవన్ వరకు వెళ్ళిన పరిస్థితిని మనం చూసాం. అద్దకి దయాకర్ గారు, మీతో మొదలు పెడితే ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఫ్రీగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేస్తాము అని చెప్పారు. పరిష్కారం అయిపోయిందా? పరిష్కారమేనా అది? ఏమో మరి అది మీరు చెప్పాలి. అంటే చివరికి ఎట్టకేలకు స్పందించిండ్రు, మంచి జరిగింది అన్నట్టు అంటుంటే ఏముంది దాంట్లో? అసలు ఏంటిది డిమాండ్? ఏంటిది మనం అడుగుతున్నది ఏంది, వాళ్ళు చెప్తున్నది ఏంటిది? దానికి ఏదో సీఎం స్పందించగానే ఆహా బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది అంతకుముందు అశోక్ గారు చెప్పిన దాంట్లో కూడా రీవెరిఫికేషన్కి సంబంధించి మాట్లాడినారు. అది జరుగుతూనే ఉంది, కొన్నిట్లలో రెక్టిఫై అవుతూనే ఉంది. కానీ ఈ అక్రమాలకు కారకుడు ఎవరు? ఇప్పుడు ఎవరినైనా బాధ్యులు ఎవరు, దాని మీద చర్యలు ఏమన్నా ఉన్నాయని ఆలోచిస్తే ఏం లేవు కదా దాంట్లో. అంటే ఆ గ్లోబల్ ఈనాక్ సంస్థను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దాంట్లో స్కామ్ ఉందన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కారకులు ఎవరు? ఇదంతా 18 మందిని కేసీఆర్ చంపిండా అంటే కేసీఆర్ చంపకపోయినా కేసీఆర్ ప్రభుత్వం చావడానికి కారణమైంది. ఇలా హైకోర్టు నిన్న ఏమన్నది సీరియస్గా అసలు పట్టింపు లేని వ్యవస్థని ఈ ఎట్లా మీరు కొనసాగిస్తున్నారు అని అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు నిన్న కమిటీ త్రిసభ్య కమిటీ వేసిండ్రు. త్రిసభ్య కమిటీ ఈ ముద్దాయిలు ఎవరైనా ఈ కారణాల వల్ల సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్ వల్ల ఇట్లయింది, లేకపోతే ఈ బబ్లింగ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే ఇట్లయింది, లేకపోతే మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయి, లేకపోతే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ దాన్ని నిర్లక్ష్యంగా చేసిండ్రు కాబట్టి ఇట్లా ఏదో ఒక చర్య ఉండకుండా ఫెయిల్ అయిన వాళ్ళు రీవాల్యుయేషన్ చేసుకోవచ్చు, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు అనేది అది ఫస్ట్ ఇన్స్టెన్స్ జరగంగానే చేయాల్సింది. అది ఇప్పుడు మనకు 33 కలెక్టర్లు ఉన్నారు. 33 కలెక్టర్ కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ఒక డిప్యూట్ చేసి మనం సిస్టమ్ పెట్టి ఉంటే అసలు నీకు ఈ సమస్య రాకపోవు. అసలు దాని మీద స్పందించకపోవడం వల్ల కూడా ఈ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కదా సమస్య. సరే, ఫెయిల్ అయిన ప్రతి వారు ఇంటర్మీడియట్ లోపాల వల్లనే చనిపోయిందని చెప్పలేము. దీంట్లో ఇంకో యాంగిల్ ఉన్నది. ఫెయిల్యూర్ కారణం ఇది కాబట్టి నేను నా జీవితంలో ఓడిపోయినా అని చనిపోయేటోళ్ళది వేరే ఉంది, ఇది వేరే ఉంది. వీళ్ళ వల్ల కారకుల వల్ల పోయింది ఒకటైతే ఇలా ప్రభుత్వం స్పందన కరువై కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి అంశాలు పట్టించుకోకుండా కేవలం ఏదో రీవాల్యుయేషన్ ఏమవుతుంది దాంతో వచ్చి ఒరిగేది ఏమున్నది దాని పెద్ద. నరోత్తమ్ గారు, గడిచిన 5 సంవత్సరాలలో కూడా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తే విద్యా వ్యవస్థనే దండుగా అన్నట్టుగా మొత్తం వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది. ఎందుకంటే కమిషన్లు వచ్చే పనుల మీద పెట్టినంత దృష్టి అనేకమైనటువంటి సమస్యలు లాస్ట్ టైం ఎంసెట్ పరీక్ష లీక్ కానీ తర్వాత అంతకుముందు కూడా ఇంటర్మీడియట్ దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా పెద్దగా స్పందించలేదు. ఈరోజు హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి హైకోర్టు చెప్పిన తర్వాత హైకోర్టు ఏం చెప్పింది, మీరు డబ్బులు తీసుకోకుండా ఫ్రీ రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పింది. అంటే హైకోర్టు స్పందించే వరకు కూడా నువ్వు స్పందించకుండా ఈరోజు స్పందించి ఫ్రీగా చేస్తామని చెప్పడం అనేది ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వము. ఇవాళ 20 మంది చనిపోయిన తర్వాత ఈరోజు పత్రికాముఖంగా వచ్చి నేను దీన్ని ఏదో సంస్కరిస్తా అంటే ఈయన ఇట్లా చెప్తా ఉంటే ఇంకా వాళ్ళ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నారు, ఇదంతా కామను, పోయినసారి 793 మందికి ఇట్లనే అయినాయి, దాన్ని అప్పుడు పేపర్ వాళ్ళు ఇట్లా హైలైట్ చేయలేదు, ఇప్పుడు పేపర్ వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు, ఇవంతా కామన్ అని ఒకవైపు ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎంత నిర్లక్ష్యము అని అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా విద్యా వ్యవస్థ మీద నిర్లక్ష్యం జరుగుతూనే ఉన్నది. ఏదో మళ్ళీ కంటి తుడుపుగా ఈరోజు ముఖ్యమంత్రి బయటకు వచ్చేసి నేను మొత్తం ప్రక్షాళన చేస్తా అంటే నిజంగా కూడా ఇప్పుడు దీంట్లో 2 ప్రాబ్లమ్స్, చాలామంది కూడా తక్కువ మార్కులు వచ్చినాయి, మాకు రావాల్సినంత రిజల్ట్ రాలేదు అనేటువంటిది కూడా ఇంకొక యాంగిల్ ఉన్నది. ఇక్కడ ఈయన కేవలం ఫెయిల్ అయిన వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి
కొంత మొత్తం కూడా ఇట్లాంటి వ్యవస్థని ఏం చేయగలుగుతారో ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే 2 రకాలైన నష్టాలు. కొంతమందికి ఏమో పోయినసారి హైయెస్ట్ మార్కులు వచ్చి ఇప్పుడు 0 రావడము, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలామంది కూడా మెరిట్ స్టూడెంట్స్ కూడా బాధపడేటోళ్ళు ఉన్నారు, వచ్చిన మార్కులతో సంతృప్తి పడని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఒక రకం మాట్లాడుతున్నాడు, ఇంకా ఎంత లైట్గా అంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు విద్యాశాఖ కార్యదర్శి. దీన్ని ఏంది హైలైట్ చేస్తున్నారు అని అంటే ఈ ఇష్యూను సీరియస్గా తీసుకోవట్లేదు. ఏదో పిల్లలు చనిపోతున్నారు, మొత్తం కూడా ఇదంతా పత్రికలకు ఎక్కింది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది తెలంగాణ వ్యాప్తంగా, ఏదో లాస్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ లాస్ను అంటే పొలిటికల్ లాస్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ లాస్ను పూర్తి అంటే ఎట్లనైనా పూరించుకోవాలనే ఉద్దేశంతో ఏదో ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు కనబడుతున్నది తప్ప కానీ నిజంగా కూడా ప్రేమ ఉండి నిజంగా బాధపడి పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం నేను ఏదో చేస్తా అన్నట్టు మాత్రం ఆయన యొక్క స్టేట్మెంట్ కనబడతలేదు. రైట్, రవీందర్ రెడ్డి గారు. ఇవాళ ఏంటంటే ఇంటర్లో ఫెయిల్ అయినామని చెప్పి విద్యార్థులు చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే జనరల్గా గెలుపు ఓటములు ఎట్టునో చదువులో కూడా ఫెయిల్యూర్స్ అనేటివి కూడా కామన్గా ఉంటుంటే దాన్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తిని విద్యార్థులకు నేర్పించాల్సినటువంటి బాధ్యత ఇటు తల్లిదండ్రులకు ఉంటుంది, అట్లాగే సంస్థలకు కూడా, విద్యా సంస్థలకు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి చదువులో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఉండొచ్చు, కొంత నేర్చుకోకపోవచ్చు. రకరకాల విద్యార్థులు ఉంటారు అక్కడ, అందరికీ ఒకే రకమైనటువంటి విద్య చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆస్వాదించే క్రమంలో రకరకాల తీరులో ఉంటారు. అంటే ఇలా జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే అంటే మనం ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు అలా ఒక ఆందోళన ఉంటుంది తల్లిదండ్రులు, అరే ఎవరు మరి మా పిల్లాడు చదువుకో ఫెయిల్ అయితే మరి ఏం చేసుకుంటారు ఒక ఆందోళన అనేది ఎప్పుడు జరుగుతుంది. ఎప్పుడు మనం రిజల్ట్స్ వచ్చినా కూడా కొంతమంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉన్నది, వాస్తవంగా చెప్పాలంటే జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి జరిగినటువంటి దిశలో ఏంటంటే అంటే మెరిట్ స్టూడెంట్స్కి కూడా ఏంటంటే మార్కులు తక్కువ రావడంతో కొంత ఆందోళన అనేది బాగా పెరిగిపోయింది ఈసారి కూడా. దానికి రకరకాల కారణాలు, అంటే ఒక టెక్నాలజీ సంస్థ ఒక కారణం అయితే దానికి పర్యవేక్షణ లోపం ఒక కారణం, రకరకాల కారణాలు చెప్తా ఉన్నాం. కారణం ఏదైనప్పుడు కూడా ఏంటంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఇవాళ జరిగినటువంటి పరిణామాలన్నింటిలో కూడా కేవలం ఆత్మహత్యలే దానికి ఒక నిర్ణయం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ తల్లిదండ్రులు కూడా దానికి కొంత మనం కూడా పిల్లల్ని బాధ్యతాయుతంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇవాళ సొసైటీలో కూడా. ఇవాళ జరిగినటువంటి దృష్టిలో ఇవాళ కొంత అధికారుల లోపం వల్ల పర్యవేక్షణ, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంటర్ రిజల్ట్స్ అనేవి ఏదో ఒక సంస్థకు అప్పచెప్పడం జరుగుతూ ఉన్నది, వాళ్ళు ఇచ్చేటువంటి రిజల్ట్స్ మీద ఆధారపడుతూ ఉన్నారు. దానిలో ఎక్కడైనా తప్పులు జరిగితే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అనేది కూడా ఒక ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నిన్న మొన్న ఇంకొక వర్షన్ కూడా వినిపించింది, ఉద్యోగుల మధ్య విభేదాలు ఉన్నాయి, వాళ్ళే కావాలని ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం కోసం ఇటువంటిది ఏదో చేశారు అని చెప్పేసి ఒక ఇది నిజంగా అటువంటి అవకాశం ఉందా? అటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఉద్యోగుల మధ్య విభేదాలు ఉంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే అది మనకు సంబంధించినటువంటి విషయం కాదు. ఉద్యోగుల మధ్య అది అటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరెవరో డ్యూటీలో ఉన్నారు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉంటారు, టీచర్స్ ఉన్నారు, వెరిఫికేషన్లు ఎవరెవరో ఉంటుంటారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏముంటుంది అక్కడ ఏముండదు. సంస్థలో తీసుకున్న నిర్ణయాలకు అక్కడ ఎటువంటి అమలులకు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏదైనా తప్పులుంటే మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే కానీ దానిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి దానికి ఉద్యోగుల్ని బాధ్యులు కాదు. తప్పకుండా ఎవరైనా మూల్యాంకనం తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం ఉన్నది, చేస్తామని చెప్పారు కదా, దాన్ని కూడా మేము భవిష్యత్తు వ్యవస్థ నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి గారు, పాటూరు సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఏం చెప్తారు దీన్ని? బలరాం గారు, ప్రధానంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా క్రూషియల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే అడాలసెన్స్ పీరియడ్లో ఇటు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది, ఇటు ప్రీ డిగ్రీ కన్నా ముందు ఉండేటువంటి ఇంటర్మీడియట్. మోర్ ఓవర్ తల్లిదండ్రులు ఎట్లున్నారంటే ఈ ఇంటర్మీడియట్ 2 years కోర్సులోనే పిల్లవాడు బాగా చదివి మంచి ప్రయోజకుడు కావాలనేటువంటి కాశతోటి లక్షలాది రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకంటే లెక్క ఎట్టి చదువు కాదు కదా ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నారాయణ చదవాలి, చైతన్యాలు చదవాలి, చదివితే మంచి మార్కులు వస్తే ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు. ఆ రకంగా ఉండేటువంటి యొక్క ప్రవృత్తితో చదివిపిస్తారు. చదివిపించే వరకు వారికి ఆశలు ఎక్కువ ఉంటాయి. ఇక రెండవది రవీంద్రన్ అన్నట్టుగా, ఎందుకంటే అన్ని పరీక్షలలో కూడా పోటీ అనేటువంటిది ఉంటుంది, గెలుపోవటములు అని ఉంటాయి. కానీ ఈడ ఇంటర్మీడియట్కి వచ్చేవారికి ఇంత ప్రాధాన్యత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం ఎందుకంటే 0 మార్కులు వచ్చినాయి, 99 వస్తే 0 వచ్చినాయి అనేటువంటిది ఒక సంవత్సరం అయితే లేదు కదా. ప్రతి సంవత్సరం జరగటం వల్ల ఈ రకమైనటువంటి రిజల్ట్ రావటం వల్లనే ఓహో ఇట్లా అన్యాయం జరుగుతుంది అనేటువంటి ముందే ప్రీ ఐడియాకి వస్తుంది. పిల్లలు వస్తుండ్రు, పిల్లల తల్లిదండ్రులు వస్తుండ్రు. మన చూసిర్రా, ఒక తండ్రి అయితే వచ్చి నా కొడుకు చచ్చిపోతాడేమో అనేటువంటి ఉద్దేశంతో
నా భార్యను ఆయన కాపలా పెట్టి నేను ఇక్కడికి వచ్చినా అని అంటాడు. ఆ పరిస్థితి వచ్చేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ధోరణిని నివారించడానికి ఒక పిఆర్ఓని ఏర్పాటు చేయవలసి ఉండే. ఇన్ని రోజుల నుంచి వస్తాము, నువ్వు పోలీసులను పెట్టి తరిమి కొడతారు తప్ప అరే ఏం డిమాండ్ అసలు రవీందర్ రెడ్డి ఎందుకు వచ్చిండు, ఆ రవీందర్ రెడ్డి సమస్య ఏమిటి అనేది చెప్పుకుందామనంటే ఎవరు వినటోడే లేడు. అక్కడ నేనే స్వయంగా పోయినా ఆడ మమ్మల్ని తరిమి కొట్టుడే తప్ప నిజంగానే సుధాకర్ రెడ్డి ఎందుకు బాధ్యత కలిగిన వ్యక్తి ఎందుకు వచ్చిండు అనేటువంటి ఒక విషయం మిమ్మల్ని కూడా అంతే కదా. ఎవరు రావద్దు సార్ అంతే, ఇక్కడ ఎవరు రానియరు సార్ అని ఏసీపీ చెప్తున్నాయి, స్పష్టంగా చెప్తున్నాయి. ఇక అంతకని ఇంకా మనం ఎట్లా పోగలుగుతాం ఇక్కడికి. కాబట్టి ఈ రకమైన ధోరణి మంచి వెనుక బ్రహ్మాండమైనటువంటి ఒక నాంపల్లి ప్రియదర్శన్ డిగ్రీ కాలేజ్ ఉన్నది. ఆడ పెద్ద టెంట్లు వేసి టెంట్లలో 20 మంది పిఆర్ఓలను పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సార్ట్అవుట్ చేసి ఆ విధంగా చేస్తే సమస్య ఈజీగా పరిష్కారం అయ్యేది. ఇంత దూరం వచ్చేటువంటిదే కాదు. ఎక్కడెక్కడ వస్తా అంటే నిజంగానే 0 మార్కులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని అప్పుడు చూస్తే నీకు ఈజీగా తెలుస్తూనే ఉన్నదా. నవ్య అనే అమ్మాయికి 0 వచ్చింది అని అంటే కేవలం బబ్లింగ్ వల్ల ట్యాబులేషన్ లో 0 అనేటువంటిది 9 కొట్టే బదులు 0 కొట్టిండు. రైట్. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ధోరణి ఉండే వరకే సుధాకర్ గారు కూడా ప్రతిపక్ష పాత్రకు వచ్చిండ్రు. ప్రతిపక్ష కాదు, ఇప్పుడు ఆడ అధికారుల నిర్లక్ష్యం గురించి చెప్తున్నాడు. మనం అంటున్నది అదే, మనం అన్నది కూడా అదే. అసలు మనం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే కొన్ని ప్రాణాలు ఆగాయి. అసలు న్యాచురల్ గా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దీని వల్లనే ఫెయిల్ అయినామనే ఉద్దేశంతో కూడా వచ్చిండ్రు. ఇప్పుడు సంస్కృతంలో XXNF అని సింబల్ అంటే 0 అంటేనేమో O అనుకోవాలన్నా 0 అనుకోవాలన్నా ఒకటైతే XXNF అని సంస్కృతంలో మార్కులు వచ్చినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. అంటే ఇది ఒక రకంగా జరగలే, వివిధ రకాలుగా. ఇప్పుడు నిన్న అందుకని బయటికి రావాల్సి వచ్చిందా ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఏం మాట్లాడినో తెలియక మాట్లాడినట్టుగా ఏం లేదు, ఏదైనా ట్వీటో ఏదో నోట్ పంపించుంటారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పుడు జనాందోళన ఎట్లా ఉన్నది. మీరు కనుక ఒక పెట్టి ఆ తల్లిదండ్రులను లేకపోతే ఇంటర్ విద్యార్థులను కనుక మీరు పిలిస్తే వాళ్ళ గోడు చెప్తారు. చాలా సీరియస్. అది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు? ఇప్పుడు రెవెన్యూ శాఖ విద్యా ప్రక్షాళన అని చెప్పి రివ్యూ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవాళ మంత్రి అయితే ఆయన జగదీష్ రెడ్డి నిన్న ఆయన పిలిపిస్తే వచ్చినట్టుంది, లేకపోతే అప్పటి వరకు సూర్యాపేట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు దానికి ఇది కాదు కదా. అది యాంగర్ పిల్లలకు వచ్చింది అక్కడ. నేనైతే కేసీఆర్ని ఇట్లా నాన్ పార్టీ ఫెలోస్ తిట్టిన పరిస్థితి అయితే నేను ఈ 2-3 రోజుల నుంచే చూసాను. సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇవాళ అక్కడ అశోక్ గారు ఏదో పొరపాట్లు చేశారు, ఆయన పక్కన పెడతాం ఈ టైంలో అని చెప్పి ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అది ఇంటర్నల్ వ్యవహారము, ప్రభుత్వం నిజంగా ఆయన పొరపాటు చేసి ఉంటే పక్కన పెట్టాల్సి. మీరు ఇప్పుడు బాధ్యతలన్నీ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చారు. జనార్దన్ రెడ్డి గారు నిన్నటి నుంచి చేస్తున్న కామెంట్స్ మీరు ఒకసారి చూడండి. నిన్న ఏమంటారు, ఆయన చదువుకోకపోతే ఫెయిల్ అవుతారు ఈయన చెప్తే కానీ తెలియదు ఆ విషయాలు జనాలకు. ఇవాళ ఏం చెప్తాడు ఆయన, లాస్ట్ టైము 783 తప్పులు జరిగినాయి, మీరు వార్తలు ఎందుకు ఇయ్యలేదని అడుగుతారు. అప్పుడు వార్తలు ఇయ్యలేదని చెప్పి ఇప్పుడు ఊరుకోవాలా? అంత నిర్లక్ష్యంగా ఏం సమాధానం అది అనేది జనార్దన్ రెడ్డి గారిది. బలరాం గారు, జనార్దన్ రెడ్డి గారు కొత్తగా విద్యాశాఖ కార్యదర్శి. ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి పదవులు చదువుకున్నాడు కదా సార్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఎందుకంటే ఇందులో ప్రాక్టికల్ గా ఇబ్బంది ఒకటి అదే పొరపాటు అవుతుంది. డైరెక్టర్గా కానీ సెక్రటరీగా కానీ బాధ్యతలు నిర్వహించేటువంటి ఒక వ్యక్తి నైదర్ అకాడమిక్ లేడు, నైదర్ అడ్మినిస్ట్రేటివ్ లేడు. కాబట్టి ఆ ఇబ్బంది వస్తుందని మేము ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రికి నివేదించినాం. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు దే ఆర్ అకాడమిషియన్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళు 2 రకాలుగా పనిచేసేటువంటి వారు. అప్పటి నుంచి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ 2 ఏళ్లకు ఒకసారి వస్తాయంటే వరకు ఆయనకు అసలు అకాడమిక్గా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక సమాచారం తెలుస్తలేదు ఆయనకు. కాబట్టి మీరు అన్న ఇప్పుడు మన దయాకర్ అన్నే అన్నాడు సంస్కృతంలో ఈ డాష్, ఎందుకంటే ఆడ వచ్చిన ప్రాబ్లం ఏమి వస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ సంస్థ ఏదైతే గ్లోబల్ సంస్థ కానీ ఇతర సంస్థలు కానీ అడ్మిషన్ నుంచే వస్తూ ఉంటుంది ప్రారంభం. కాబట్టి ఆ అడ్మిషన్ అప్పుడు ఏమైందంటే ఈ సంస్కృతం కానీ అరబిక్ కానీ ఉర్దూ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తీరా పరీక్ష రాసే వరకు దాన్ని మార్చేస్తా అంటారు. తెలుగు ఉన్నటువంటి వాడు సంస్కృతం మారుస్తాడు, అరబిక్ ఉన్నవాడు ఉర్దూ మారుస్తారు, ఉర్దూ ఈ విధంగా వచ్చే వరకు 2 రకాలైనటువంటిది వస్తుంది. ఒక దాంట్లోనేమో
అంటే ఏఎఫ్ అని అంటే ఆబ్సెంట్ అనేది ఫెయిల్ అనేది, అంటే 2 సెంటర్లలో ఉంటుంది కాబట్టి ఒకటి ఆబ్సెంట్ అవుతుంది, ఒకటి ఫెయిల్ అని వస్తుంది, ఒకటి ఆబ్సెంట్ అని వస్తుంది, ఒకటి పాస్ అని వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ఇబ్బంది సాఫ్ట్వేర్ రూపొందించట్లో ఉంటుంది. అందుకొరకే మనం అందరం కూడా అనుమానపడుతున్నాం. ఎందుకంటే గ్లోబలినా సంస్థ కొత్త సంస్థ కాబట్టి అనుభవం లేని సంస్థ ఎందుకు ఇచ్చిండ్రు, ఎందుకంటే ఇదివరకే జేఎన్టీయూ అబ్జెక్షన్ చేసినప్పటికి కూడా మళ్ళీ ఆ సంస్థకే ఎందుకు అప్పచెప్పాలి, ఇవన్నీ వస్తున్నటువంటి ఒక అనుమానాలు. కాబట్టి ఇటువంటి అనుమానాలకు తావివ్వకుండా స్పష్టంగా నిన్న కమిటీ వేసినాం, 3 కమిటీలతో నిష్ణాతులైనటువంటి ఒక సభ్యులతో కమిటీ వేసినాం. ఆ కమిటీ చూసేటువంటిది ఏంటంటే దీనికి ఆ సామర్థ్యం ఉన్నదా లేదా అని చూస్తారు. నెంబర్ 2, ఫలితాలు ప్రకటించట్లో సాంకేతికంగా లోపాలు ఉన్నాయా అనేది చూస్తారు. ఈ 2 అంశాల మీద నివేదిక ఇస్తారు, తెలుస్తుంది దాని సంగతి. నరోత్తమ్ గారు, ఇంత చర్చ జరుగుతూ ఉంటే చర్చలో ఇంత ఇబ్బందుల నుంచి నిజంగానే ప్రభుత్వం వాళ్ళని బయటకు తీసుకొద్దాం, జరుగుతున్న తప్పుల నుంచి మళ్ళా ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దాము అనేటువంటి విషయంలో కేసీఆర్ గారు మాట్లాడి, లేకపోతే నిన్న స్టేట్మెంట్ని చూసిన నెక్స్ట్ బాధ్యతలు తీసుకున్నటువంటి జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని ఎట్లా నడిపించాలనుకునేటువంటి ఆయన ఊరట కలిగించేటువంటి మాటలు ఆయన దగ్గర నుంచి వస్తలేవు. ముందు తప్పంతా స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తుంది, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. ఇదంతా క్రమంగా జరుగుతుంది. మీడియాను కూడా ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ చేయకపోవడం తప్పే మీడియాది కూడా. ఇప్పుడు ఇదంతా కూడా ఇంతకుముందు కూడా ఎంసెట్ పరీక్షలు లీక్ అయినాయి, ఎంసెట్ పేపర్ లీక్ అయింది. దాని మీద పెద్ద ఎంక్వైరీ కమిటీ వేసి ఏం తెలియలేదు, ఎవరిని దోషి అన్నాడు, ఎవరిని బయట పెట్టారు, ఎవరు మూల కారణం ఏం చెప్పలేదు. అసలు విద్యా వ్యవస్థ గురించి పెద్ద పట్టించుకుంటున్నట్టు లేదు మొత్తం కూడా. ఎందుకంటే మీరు విద్యా వ్యవస్థను చూడండి, 5 years నుంచి వెళ్ళి స్కాలర్షిప్లు లేవు, చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మూతలు పడ్డాయి. ఈరోజు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు కూడా చాలా వరకు మూతలు పడతా ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఉన్నటువంటి అలసు, దాన్ని పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నది. రేపు పొద్దున ఇక్కడ ఇంటర్మీడియట్ విద్య ఇప్పుడు వచ్చేసరికి నివారణ అనేది జనార్దన్ రెడ్డి నోటికి రావాలి. నేను ఏం చేయబోతున్నా రేపు పొద్దున, తల్లిదండ్రులకు నేను ఊరట ఏ రకంగా వస్తుంది, లేకపోతే విద్యార్థులకు ఊరటగా ఏది వస్తుంది, ఈ పేపర్లు ఏవైతే నష్టపోయిన వాళ్ళందరికీ నేను ఏ పద్ధతి ద్వారా నేను మళ్ళీ రివాల్యుయేషన్ చేపిస్తా చెప్పాలి ఆయన. అట్లా చెప్పకుండా ఈరోజు నేను మా పాత 793 జరిగినాయి తప్పులు, ఇవాళ తప్పులు జరిగినట్టు మాట్లాడుతున్నారే మ్యామ్ మీరు అందరు కూడా అని మాట్లాడితే ఎప్పుడు భరోసా కలుగుతుంది? ఇప్పటికైనా భరోసా ఏ నుంచి ఇచ్చినట్టు నువ్వు. కాబట్టి ఇప్పటికీ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఇప్పటికీ ఇలా ముఖ్యమంత్రి వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా, ఇంకెవరు వచ్చి మాట్లాడినా ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. రైట్ రవీంద్ర రెడ్డి గారు, అంటే వ్యవస్థలన్నీ ఇట్లనే తప్పులు తడకలా ఏదో అంటే జనార్దన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే మీరు లాస్ట్ టైం గుర్తుపట్టలేకపోయారు, ఇప్పుడు జరిగింది, ఇవి తప్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయని చెప్పి. అంటే వ్యవస్థలన్నీ ఇట్లా గవర్నమెంట్ వ్యవస్థలన్నీ ఇట్లనే ఉన్నాయా? అట్లా వ్యవస్థలు అట్లా ఉండే అంటే జరిగేటువంటి సంఘటనలు అనేవి ఇప్పుడు ఎప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా కొన్ని తప్పులు అనేవి జరుగుతున్నాయి, వెరిఫికేషన్ అనేది వస్తూ ఉన్నది. అంటే ఈసారి ఎందుకు ఫ్లేర్ అయిపోయిందో దానిలో సార్ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడి ఉంటారు. జనరల్గా ఏంటంటే ఇవ్వాల్సింది మనం జరిగిందా అనేది ఎట్లా జరిగింది ఏందనేది కాదు, ఇప్పుడు జరిగిన దాన్ని సవరించుకోవడానికి కొరకు అలాగే చేయాల్సినటువంటి పనులు ఏంటివి, అట్లాగే ఇవాళ విద్యార్థులు కూడా ఒక భరోసా కల్పించాలి. ఇవాళ జరిగినటువంటి తప్పులకు తప్పకుండా దాన్ని నివృత్తి చేసేటువంటి అవకాశాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా వినియోగించుకోమని చెప్పి విద్యార్థులను కోరాలి, తల్లిదండ్రులను కోరాలి. ఒక భరోసా అనేది ఇవాళ ప్రభుత్వ పరంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కొంత రావడం జరిగింది. అంటే వాళ్ళు ఏంటంటే ఫ్రీ వెరిఫికేషన్, ఫ్రీ అంటే మేము మళ్ళీ మా తప్పేం లేకుండా డబ్బులు కట్టి చేసుకోవాలన్నటువంటి ఆందోళన కూడా కొంతమంది విద్యార్థులు ఉండే. ఎందుకంటే మనం చూస్తారు కొంతమంది పైసలు కట్టలేక కూడా రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీద పిల్లలు కూడా ఉన్నారు ఇవాళ. అటువంటి వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రభుత్వ పరంగా ఒక భరోసా వచ్చింది. తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి భరోసాని ఇవాళ విద్యార్థుల దగ్గరికి, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి కూడా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇవాళ అధికారుల మీద ఉంది. జనార్దన్ రెడ్డి గారు కానీ ఇలా డైరెక్టర్ గారు కావచ్చు, మిగతా ఉన్నతాధికారులు ఎవరైనా పర్లేదు, కానీ విద్యార్థులకు సరి అయినటువంటి న్యాయం జరిగే రీతిలో చర్యలు ఉండాలని అందరూ కోరుకుంటారు. దయాకర్ గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు? లాస్ట్ టైం తప్పులు జరిగినాయి, మీరు పట్టుకోలేకపోయినారు, ఇప్పుడే మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నట్టుగా జనార్దన్ రెడ్డి గారు. లాస్ట్ టైం తప్పులు జరిగితే ఇట్లా ఆత్మహత్యలు జరిగి ఉంటే అప్పుడు కూడా తందురు, అర్థమైంది. ఇట్లా అహంతో మాట్లాడబట్టే సమస్య జటిలమైంది. ఆయన జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరైనా, కేటీఆర్ ట్వీట్ చేసిన తీరైనా, ఏమైనా మీకు మాట్లాడటానికి మాటలు రావట్లేవా? సమస్య వచ్చినప్పుడు నిన్న ఆ పిల్లగాడు ఎట్లా అడుగుతుండ్రు, మీకు ఓట్లు వేయాలి నానాబాయ్, రేపు నాకు కూడా ఓటు వస్తుందని ఇంత కాడికి తెచ్చుకుంటారు. అసలు ఇది దీంట్లో ప్రతిపక్షం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరమే లేని అంశం. ప్రభుత్వాధికారులు
ఇక్కడ పరిమితం అయిపోతే ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ ప్రియదర్శిని కాలేజ్ పెద్దగా ఉంటుంది కనుక ప్రెమిసెస్ మొత్తం నువ్వు టెంట్లు ఈ నుంచి ఆడికేసేయచ్చు జిల్లా పక్కన పెట్టు ఒక్కొక్కరు పిలిచి సమాధానం చెప్పి పంపించుంటే సమాధానం కంటే కూడా వాడు వెరిఫై చేసి ఫెయిల్ అయితే సంతృప్తిగా వెళ్ళిపోతాడు నేను నాకు రాలేదని చెప్పి. అసలు ఆ సిస్టమ్ లేకుండా నాగేశ్వర్ పోతే నాగేశ్వర్ అరెస్ట్, రేవంత్ పోతే రేవంత్ అరెస్ట్, నేను పోలే ఎందుకంటే వీళ్ళు ఏడబోయి అరెస్ట్ చేసి ఏడబోతి పడేస్తారు అని. అసలే కశ్మీర్ దంచుతారంటే అదొక పెద్ద సమస్య. అరే మీకు పరిష్కారం అరెస్ట్లా, ఈ సమస్యకు పరిష్కారం. అరే పిల్లలు వచ్చి ఆల్ టికెట్లు పట్టుకొని పోయింది వాళ్ళ దగ్గరికి పోతే కూడా వాళ్ళని తీసుకుపోయి అమ్మ మేము అవతల వదిలేస్తాం అంటుండే ఒక పోలీస్ దాంట్లో మీరు వింటే కొంచెం తీరం తీసుకుపోయి అవతల వదిలేస్తాం. అసలు వీడికి అబ్స్కాండ్ ఎందుకు చేస్తున్నావు? వాళ్ళకున్న రైట్ కదా, నేను మార్కులు వెరిఫై చేసుకుంటానికి రమ్మంటిరి. వస్తేనేమో ఆ స్టూడెంట్స్ ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు, విద్యార్థి సంఘాలు ఎవరు, వాళ్ళ పాపం బీజేపీ పిల్లగాడు అయ్యప్ప అసలు పేడి లేసి తాళం వేసిరు దానికి పెట్టి చైన్లు కట్టి. అంటే ఎవరు ఇది ఏం విద్యార్థి సంఘాల నాయకుల పట్ల వాళ్ళకున్న కసి అది. కాబట్టి అది కాదు, డెఫినెట్గా తప్పు జరగదని కాదు, జరిగినవి మానవ తప్పిదం అనేది కామన్, అది ఏ అంశంలోనైనా. తప్పు జరిగినప్పుడు రిజైండర్ ఇచ్చుకునే దాన్ని బట్టే రియాక్షన్ ఉంటుంది. అది వచ్చింది ఇప్పుడు, అది వాళ్ళకి ఎందుకో దాని పట్ల స్పందించిన తీరుకు ఇది ప్రతిఫలం. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు, అది డెఫినెట్గా పరిష్కారం చేసుకునే విధంగా కార్యాచరణ ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇక బలరాం గారు స్పష్టంగా జనార్దన్ రెడ్డి కూడా తప్పు అయింది అనేటువంటిది అంగీకరించాడు. ఆ తప్పు అనేటువంటిది అంగీకరిస్తూనే దాన్ని ఏ రకంగా దాన్ని పరిష్కారం చేయాలనేటువంటిది అప్పుడే పరిష్కారం. నేను మొన్న పోయినప్పుడు నేనే ఒక 50 మంది పేరెంట్స్ను కూర్చుండబెట్టి, సార్ మీకున్న డిమాండ్ ఏంది? ఆడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మ్యాథమెటిక్స్ 2Bలో మా పిల్లలు ఫెయిల్ అయ్యారు సార్. కాబట్టి మేము ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో జేఈ పరీక్షలో మా పిల్లవానికి 95% వచ్చింది. కాబట్టి అక్కడనే ఒక గంత పర్సెంటేజ్ వచ్చింది, ఇక్కడ ఫెయిల్ అయిపోయాయి. కాబట్టి మాకు ఎట్ ఏ టైం రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి అని 50 మంది తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు. అడిగితే దాంట్లో ఆ రూల్లో ఉన్నది, రాసుకోవచ్చు అనేటువంటి ఒక రూల్ ఉన్నది. ఆ రూల్ అనేది వెబ్సైట్ ఓపెన్ చేస్తే అయిపోతుంది, వాళ్ళే పరీక్ష రాసుకుంటారు, వాళ్ళే ఫీజు కట్టుకుంటారు. అది చెప్పడానికి ఎవరు లేడంటే నువ్వు అక్కడ. అయితే నేనే చూడండి నిజంగా 2 రోజులు కష్టపడితే ఆ 50 మంది పేరెంట్స్ యొక్క సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం వచ్చింది. ఆ విధంగా పరిష్కారం చేసేటువంటి వాళ్ళు సరిగ్గా పిఆర్ఓ లేకపోవటం వల్ల, పబ్లిక్ రిలేషన్ సరిగ్గా లేకపోవటం వల్లనే కొద్దిగా ఈ సమస్య ఫ్లోరప్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఏదేమైనా సద్దుమణుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిన్న రివ్యూ చేసిండు, దాన్ని రివ్యూ చేసి అందరికి కూడా న్యాయం చేస్తా అనేటువంటి ఒక భరోసా ఇచ్చిండు. ఎవరికి అన్యాయం జరగదని మొన్న జగదీష్ రెడ్డి గారు అన్నారు, నిన్న సీఎం గారు అన్నారు. కాబట్టి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. రైట్. ఏది ఏమైనా నిన్న కొంత రివ్యూ చేసిన తర్వాత ఏదో విద్యార్థులకు కొంత ఊరట కలిగిస్తారని చెప్పి ఆశించినప్పటికీ పూర్తి స్థాయి ఊరట అయితే కలగలేదు. ఇంకా అధికారులు వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉండడం కూడా ఇవాళ ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇవాళ మేము గతంలో కూడా తప్పులు చేశాం, ఇదంతా అధికార యంత్రాంగంలో తప్పులు కామన్ అనే ధోరణిలో ఆయన మాట్లాడడం అన్నది ఇవాళ ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం మరి ఆ విధంగా ఎట్లా స్పందిస్తుంది ఆ విషయంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరొక అంశానికి వెళ్లాల్సి ఉంది. జాతీయ స్థాయిలో మరొకసారి 21 పార్టీలన్నీ కూడా మళ్ళీ ఏకమవుతున్నాయి. వీవీప్యాట్ స్లిప్పుల విషయంలో మళ్ళీ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన పరిస్థితి. 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే, అప్పుడే ఈవీఎంల మీద నమ్మకం కుదురుతుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన డిస్కషన్లో వెళ్తాం. దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.